ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 9 ఏప్రిల్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు మీ మోహము అన్ని వైపుల నుండి తొలగిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. బ్రాహ్మణ కులమును అవమానపరిచే ఎలాంటి వికర్మలు కూడా మీ ద్వారా జరగకూడదు అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, తండ్రి ఎలాంటి పిల్లలను చూసి చాలా హర్షితముగా అవుతారు? ఎలాంటి పిల్లలు తండ్రి కనులలో ఇమిడి ఉంటారు? సమాధానము, ఏ పిల్లలైతే అనేక మందికి సుఖమునిచ్చేవారిగా చేస్తారో, సేవాదారులుగా ఉన్నారో, వారిని చూసి తండ్రి కూడా చాలా హర్షితమవుతారు. ఒక్క బాబాతోనే మాట్లాడతాను, బాబాతోనే చెప్తాను అని ఏ పిల్లల బుద్ధిలో ఉంటుందో అలాంటి పిల్లలు తండ్రి కనులలో ఇమిడి ఉంటారు. నా సర్వీసు చేసే పిల్లలు నాకు అతి ప్రియమైన వారు. అటువంటి పిల్లలను నేను స్మృతి చేస్తాను అని బాబా అంటారు. ఓం శాంతి. మేము తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నామని, ఆ తండ్రే టీచర్ రూపంలో చదివిస్తారని, ఆ తండ్రే పతిత పావనులు సద్గతి దాత అని తమ జతలో కూడా తీసుకుని వెళ్తారని, అంతేకాక అతి సహజమైన మార్గమును కూడా తెలియచేస్తారని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు. పతితుల నుండి పావనంగా చేసేందుకు పెద్ద శ్రమనేమీ ఇవ్వరు. ఎక్కడికైనా వెళ్ళండి, నడుస్తూ తిరుగుతూ విదేశాలకు వెళ్తూ కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి అని తండ్రి చెప్తున్నారు. మీరు అలాగే భావిస్తున్నారు. అయినప్పటికీ స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానులుగా అవ్వండి అని చెప్తారు. మనం ఆత్మలము. పాత్ర చేసేందుకు శరీరాన్ని తీసుకుంటాము. ఒక శరీరం ద్వారా పాత్ర చేసి మళ్ళీ మరొక దానిని తీసుకుంటాము. కొందరి పాత్ర 100 సంవత్సరాలు, కొందరిది 80 సంవత్సరాలు ఉంటుంది. కొందరిది 2 సంవత్సరాలు, కొందరిది 6 మాసములు మాత్రమే ఉంటుంది. కొందరు జన్మ తీసుకుంటూనే అంతమైపోతారు. కొందరు జన్మించేందుకు ముందే గర్భంలోనే సమాప్తమైపోతారు. ఇక్కడి పునర్జన్మలకు, సత్యయుగపు పునర్జన్మలకు రాత్రింబవళ్ళంతా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ గర్భము నుండి జన్మ తీసుకుంటారు. దీనిని గర్భ జైలు అంటారు. సత్యయుగంలో గర్భ జైలు ఉండదు. అక్కడ వికర్మలు జరగవు. అసలు రావణ రాజ్యమే ఉండదు. తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. అనంతమైన తండ్రి కూర్చుని ఈ శరీరం ద్వారా అర్థం చేయిస్తున్నారు. ఇతని శరీరములోని ఆత్మ కూడా వింటుంది. వినిపించేవారు జ్ఞానసాగరులైన తండ్రి. వారికి తమ సొంత శరీరం లేదు. సదా వారిని శివుడనే అంటారు. ఎలాగైతే వారు పునర్జన్మ రహితులో, అలా నామరూపాలు తీసుకునుట నుండి కూడా రహితులు. వారి పేరు ఎప్పుడూ మారదు. వారిని సదాశివుడు అని అంటారు. సదా వారు శివుడే. వారికి శారీరక నామం ఉండదు. ఇతనిలో ప్రవేశం చేస్తారు. అప్పుడు కూడా ఇతని శరీరం పేరు వారికి వర్తించదు. ఇది మీ అనంతమైన సన్యాసము. వారు హద్దులోని సన్యాసులు. వీరి పేర్లు కూడా మారిపోతాయి. మీకు కూడా బాబా ఎంత మంచి పేర్లు పెట్టారు. డ్రామానుసారంగా ఎవరికి పేరు పెట్టారో వారు మాయమైపోయారు. నా వారయ్యారు కనుక తప్పకుండా స్థిరంగా ఉంటారు, వదిలి వెళ్ళిపోరు అని బాబా అనుకున్నారు. కానీ వెళ్ళిపోయారు. మరి పేర్లు పెట్టడం వల్ల లాభమేముంది? కొందరు సన్యాసులు కూడా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. అప్పుడు వారికి మళ్ళీ పాత పేరే నడుస్తుంది. ఇంటికి వాపస్ అంటూ వస్తారు కదా.
సన్యాసం తీసుకున్నట్లయితే వారి బంధుమిత్రులు మొదలైన వారి జ్ఞాపకం రాదు అని కాదు. కొందరికి బంధుమిత్రులు మొదలైన వారంతా జ్ఞాపకం వస్తూనే ఉంటారు. మోహములో చిక్కుకుని పోతారు. మోహము తగులుకునే ఉంటుంది. కొందరికైతే తక్షణమే సంబంధం తెగిపోతుంది. తప్పకుండా తెంచే తీరాలి. ఇప్పుడు వాపస్ వెళ్ళాలి అని తండ్రి అర్థం చేయించారు. తండ్రి స్వయంగా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఉదయం కూడా బాబా తెలియచేశారు. చూసి చూసి మనసులో సుఖం కలుగుతుంది. ఎందుకంటే కనులలో పిల్లలు ఇమిడి ఉన్నారు. ఆత్మలు కంటిపాపలు. తండ్రి కూడా పిల్లలను చూసి చూసి సంతోషిస్తారు కదా. కొందరు చాలా మంచి పిల్లలుగా ఉంటారు. సేవా కేంద్రాన్ని సంభాళన చేస్తారు. మరికొందరు బ్రాహ్మణులుగా అయి మళ్ళీ వికారాల్లోనికి వెళ్ళిపోతారు. కనుక వారు అవజ్ఞాకారులు, అంటే ఆజ్ఞను ధిక్కరించేవారు. కనుక ఈ తండ్రి కూడా సర్వీసబుల్ పిల్లల్ని చూసి హర్షితముగా అవుతారు. వీడు కుల కళంకితులుగా అయ్యాడు అని, బ్రాహ్మణ కులం యొక్క పేరును పాడు చేస్తున్నాడని అనంతమైన తండ్రి అంటారు. మీరు ఎవ్వరి నామరూపాల్లో కూడా చిక్కుకోకండి. అటువంటి వారిని కూడా సెమీ కుల కళంకితులు అంటారని బాబా చెప్తూ ఉంటారు. సెమీ నుండి మళ్ళీ ఫైనల్ కూడా అయిపోతారు. బాబా మేము పడిపోయాము, మా ముఖాన్ని నల్లగా చేసుకున్నాము, మాయ మోసం చేసింది, మాయా తుఫాన్లు చాలా వస్తాయని స్వయంగా వారే వ్రాస్తారు. కామఖడ్గమును ఉపయోగించడము అంటే ఒకరికొకరు దుఃఖము కలిగించుకోవడము అని తండ్రి చెప్తున్నారు. కనుక ప్రతిజ్ఞ చేయిస్తారు. రక్తాన్ని తీసి ఆ రక్తంతో పెద్ద ఉత్తరాన్ని వ్రాసిన వారు కూడా ఈరోజు ఈ జ్ఞాన మార్గంలో లేరు. ఓహో మాయా, నీవు చాలా శక్తిశాలివి, రక్తంతో వ్రాసిన పిల్లలను కూడా నీవు తినేశావు అని బాబా అంటారు. ఎలా బాబా సమర్థమైన వారో అలా మాయ కూడా సమర్థమైనదే. అర్ధకల్పం తండ్రి సామర్థ్యపు వారసత్వం లభిస్తుంది. తరువాత అర్ధకల్పం తిరిగి మాయ ఆ సమర్థతను కోల్పోయేలాగా చేసేస్తుంది. ఇది భారతదేశపు విషయము. దేవీ దేవతా ధర్మం వారే సంపన్నుల నుండి బికారులుగా అవుతారు. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణల మందిరాలకు వెళ్తారు. మేము ఈ వంశంలోనే ఉండేవారము, కానీ ఇప్పుడు చదువుతున్నాము అని మీరు ఆశ్చర్యపడతారు. ఇతని ఆత్మ కూడా తండ్రి ద్వారా చదువుతుంది. మొదట మీరు ఎక్కడికి వెళ్ళినా తల వంచి నమస్కరిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు జ్ఞానం ఉంది కదా. ప్రతి ఒక్కరి పూర్తి 84 జన్మల జీవిత చరిత్ర మీకు తెలుసు. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయిస్తారు. పిల్లల్లారా, సదా హర్షితముగా ఉండండి. ఇక్కడి హర్షిత సంస్కారమునే మళ్ళీ మీరు జతలో తీసుకుని వెళ్తారు. మనము ఏమవుతామో మీ అందరికీ తెలుసు కదా. అనంతమైన తండ్రి మనకు ఈ వారసత్వమును ఇస్తున్నారు. ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణలు ఎక్కడికి వెళ్ళారో తెలిసిన మనుష్య మాత్రులు ఎవ్వరూ లేరు. ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారని అనుకుంటారు. భక్తి మార్గంలో కూడా మీరు వేదశాస్త్రాలు చదివేవారు. ఇప్పుడు నేను మీకు జ్ఞానాన్ని వినిపిస్తాను. ఇప్పుడు బుద్ధి ద్వారా భక్తి రైటా లేక నేను రైటా అనేది మీరే నిర్ణయించుకోండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి అయిన రాముడు సత్యమైన వారు, రావణుడు అసత్యమైనవాడు. ప్రతి విషయంలోనూ అసత్యమే చెప్తారు. ఇలా జ్ఞాన విషయాల గురించే చెప్పడం జరుగుతుంది. మొదట మనమందరము అసత్యమే చెప్పేవారమని మీకు తెలుసు. దాన పుణ్యాలు మొదలైనవి చేస్తూ కూడా మెట్లు క్రిందకు దిగుతూనే వచ్చారనేది మీరు అర్థం చేసుకున్నారు. మీరు ఆత్మలకే ఇస్తారు. పాపాత్మలు పాపాత్మలకే దానం చేస్తే పుణ్యాత్మలుగా ఎలా అవుతారు?
అక్కడ ఆత్మలు పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు. ఇక్కడైతే లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంటూ ఉంటారు. ఈ రావణ రాజ్యంలో అడుగడుగునా మనుషులకు దుఃఖం ఉంది. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. మీ అడుగడుగులోనూ పదమాలు ఉన్నాయి. దేవతలు పదమాపతులుగా ఎలా అయ్యారో ఎవరికీ తెలియదు. స్వర్గమైతే తప్పకుండా ఉండేది. అందుకు గుర్తులు కూడా ఉన్నాయి. అయితే క్రిందటి జన్మలో ఏ కర్మలు చేయడం వలన ఈ రాజ్యభాగ్యం లభించిందో స్వర్గంలో ఉన్నప్పుడు మనకు తెలియదు. అది నూతన సృష్టి కనుక అసలు వ్యర్థమనే ఆలోచనలు కూడా అక్కడ రానే రావు. దానిని సుఖధామము అని అంటారు. ఇది 5000 సంవత్సరాల విషయము. మీరు సుఖము కొరకు పావనముగా అయ్యేందుకు చదువుతారు. అనేక యుక్తులు వెలువడతాయి. బాబా పిల్లలకు ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తారు. శాంతిధామము ఆత్మల నివాస స్థానము. దానిని స్వీట్ హోమ్ అని అంటారు. ఉదాహరణకి విదేశాల నుండి వచ్చినప్పుడు ఇప్పుడు మేము మా స్వీట్ హోమ్కు వెళ్తున్నాము అని భావిస్తారు. మీ స్వీట్ హోమ్ శాంతిధామము. తండ్రి కూడా శాంతి సాగరులు కదా. వీరి పాత్ర చివరిలో ఉంటుంది. కనుక ఎంత సమయము శాంతిలో ఉంటారు? బాబా పాత్ర చాలా చిన్నది. ఈ డ్రామాలో మీది నాయకి నాయకుల అంటే హీరో హీరోయిన్ల పాత్ర. మీరు విశ్వాధికారులుగా అవుతారు. ఈ నశ ఎప్పుడూ ఎవ్వరిలోనూ ఉండదు. వేరెవ్వరి భాగ్యములోనూ స్వర్గ సుఖము లేనే లేదు. ఇది పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది. ఏ పిల్లలను తండ్రి చూస్తారో వారంతా బాబా మీతోనే మాట్లాడతాము, మీకే చెప్తాము అని అంటారు. పిల్లలైన మిమ్మల్ని చూసి నేను చాలా సంతోషిస్తాను అని తండ్రి చెప్తున్నారు. నేను మళ్ళీ 5000 సంవత్సరాల తరువాత వచ్చాను. పిల్లలను దుఃఖధామం నుండి సుఖధామానికి తీసుకుని వెళ్తాను. ఎందుకంటే కామచిదిపై ఎక్కుతూ ఎక్కుతూ కాలి భస్మమైపోయారు. ఇప్పుడు వారిని శ్మశానము నుండి వెలికి తీయాలి. ఆత్మలందరూ హాజరుగా ఉన్నారు కదా, వారిని పావనముగా చెయ్యాలి. పిల్లలు బుద్ధి ద్వారా ఒక్క సద్గురువునే స్మృతి చేయండి. ఇతరులందరినీ మర్చిపోండి అని తండ్రి చెప్తున్నారు. ఒక్కరితోనే సంబంధం ఉంచుకోవాలి. మీరు వచ్చారు అంటే మీరు తప్ప మాకెవ్వరూ ఉండరు. మీ మతంపైనే నడుస్తాము, శ్రేష్టముగా అవుతాము అని మీరు అన్నారు కూడా. సర్వశ్రేష్ఠులు ఒక్క భగవంతుడే అని గానం కూడా చేస్తారు. వారి మతము కూడా శ్రేష్టమైనదే. ఇప్పుడు మీకు ఇస్తున్న ఈ జ్ఞానము మళ్ళీ ప్రాయలోపమైపోతుందని తండ్రి స్వయంగా చెప్తున్నారు. భక్తి మార్గంలోని శాస్త్రాలు పరంపరంగా వస్తున్నాయి. రావణుడు కూడా పరంపరగా వస్తాడు అని అంటారు. మరి రావణుణ్ణి ఎప్పటి నుండి కాలుస్తున్నారు, ఎందుకు తగిలిపెడుతున్నారు అని మీరు అడగండి. వారికి ఏమీ తెలియదు. అర్థం తెలియని కారణముగా ఎంత ఆర్భాటం చేస్తారు. చాలామంది సందర్శకులు మొదలైన వారిని పిలుస్తారు. ఉత్సవం జరిపినట్లు రావణుణ్ణి ఆడంబరంగా తగలబెడతారు. రావణుణ్ణి ఎప్పటి నుండి తయారు చేస్తూ కాలుస్తూ వచ్చారని మీరు తెలుసుకోలేరా? రోజు రోజుకు పెద్దదిగా చేస్తూ పరంపరగా నడుస్తుంది అని చెప్పేస్తారు. కానీ అలా ఉండడానికి వీల్లేదు అని బాబా అంటున్నారు. చివరికి రావణుణ్ణి ఎప్పటి వరకు తగిలిపెడుతూ ఉంటారు? ఇక కొద్ది సమయమే మిగిలి ఉంది అని, ఆ తరువాత అసలు ఈ రావణ రాజ్యమే ఉండదు అని మీకు తెలుసు. ఈ రావణుడే అందరికంటే పెద్ద శత్రువని, అతనిపైన విజయం పొందాలనేది తండ్రి చెప్తున్నారు. మనుష్యుల బుద్ధిలో అనేక విషయాలు ఉన్నాయి. ఈ డ్రామాలో ప్రతి సెకండు ఏమేమి నడుస్తూ ఉందో అదంతా కూడా రచింపబడి ఉంది అనేది మీకు తెలుసు. ఎన్ని గంటలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మాసములు మన పాత్ర నడుస్తుందో మీరు తిథి తారీఖుల సహితంగా పూర్తిగా లెక్కను తీయగలుగుతారు.
ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. బాబా మనకు ఇది తెలియచేస్తున్నారు. నేను పతిత పావనుడను అని తండ్రి చెప్తున్నారు. మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని నన్ను పిలుస్తారు. పావన ప్రపంచము అనగా శాంతిధామము, సుఖధామాలు. ఇప్పుడు అందరూ కూడా పతితులుగా అయిపోయారు. సదా బాబా బాబా అని అంటూ ఉండండి. అస్సలు తండ్రి యొక్క స్మృతిని మర్చిపోకూడదు. అప్పుడు సదా శివబాబా గుర్తుకు వస్తారు. వీరు మా తండ్రి, మొట్టమొదట ఈ అనంతమైన తండ్రి బాబా అని అనడం వలనే వారసత్వం యొక్క సంతోషం కూడా కలుగుతుంది. కేవలం అంటే భక్తి మార్గంలో పిలుస్తారు కదా, ఓ భగవంతుడా లేక ఈశ్వర అని అనడం వలన ఎప్పుడూ ఇలాంటి వారసత్వం యొక్క ఆలోచనే రాదు. అనంతమైన తండ్రి బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారని అందరికీ చెప్పండి. ఈ బ్రహ్మ వారి రథము, నేను పిల్లలైన మిమ్మల్ని ఎలా తయారు చేస్తానని ఇతని ద్వారా చెప్తున్నారు. ఈ బ్యాడ్జిలో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది. అంతిమంలో మీకు శాంతిధామము, సుఖధామమే గుర్తు ఉంటుంది. దుఃఖధామాన్ని మర్చిపోతూ ఉంటారు. నెంబర్ వారీగా అందరూ తమ తమ సమయాలలో మరలా వస్తారని కూడా మీకు తెలుసు. ఇస్లాం మతస్థులు, బౌద్ధులు, క్రైస్తవులు మొదలైన వారు ఎంతోమంది ఉన్నారు. భాషలు కూడా అనేకం ఉన్నాయి. మొట్టమొదట ఒకే ధర్మం ఉండేది. తర్వాత దాని నుండి ఎన్నో వెలువడ్డాయి. ఎన్నో యుద్ధాలు మొదలైనవి జరిగాయి. అందరూ కోట్లాడుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే దిక్కులేని వారిగా అయిపోయారు కదా. నేను మీకు ఏ రాజ్యం ఇస్తానో దానిని ఎప్పుడూ ఎవ్వరూ మీ నుండి లాక్కోలేరు అని బాబా అంటున్నారు. ఎవ్వరూ మీ నుండి లాక్కోలేని స్వర్గ వారసత్వమును తండ్రి ఇస్తున్నారు. ఇందులో అఖండముగా, స్థిరముగా, అచంచలముగా ఉంటారు. మాయా తుఫాన్లైతే తప్పకుండా రానే వస్తాయి. ఎవరైతే ముందు ఉంటారో వారు అన్నీ అనుభవం చేస్తారు కదా. మనందరికీ పెద్దవారు బ్రహ్మ బాబా మనందరికంటే ముందు ఉన్నారు. కాబట్టి మొట్టమొదట ఎలాంటి మాయా తుఫాను అయినా సరే మొదట బ్రహ్మ బాబా వద్దకే వస్తుంది. బాబా దాన్ని అనుభవించి దానిపైన ఎలా విజయం పొందాలో బాబా ధారణాయుక్తంగా, యోగయుక్తంగా మనకు తెలియచేస్తారు. వ్యాధులు మొదలైనవన్నీ సదాకాలానికి సమాప్తం అవ్వనున్నవి కనుక కర్మల లెక్కాచారాలు, వ్యాధులు మొదలైనవి ఎక్కువగా వచ్చినప్పుడు భయపడకూడదు. ఇవన్నీ చివరి సమయంలోనివి, తరువాత ఉండవు. ఇప్పుడన్నీ ఉప్పొంగుతాయి. వృద్ధులను కూడా మాయా యవ్వనులుగా చేసేస్తుంది. మనుషులు వానప్రస్థం తీసుకుంటే అక్కడ స్త్రీలు ఉండరు. సన్యాసులు కూడా అడవులకు వెళ్తారు. అక్కడ కూడా స్త్రీలు ఉండరు. వారు ఎవరి వైపు చూడను కూడా చూడరు. భిక్ష తీసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంతకుముందు అయితే అస్సలు స్త్రీల వైపు చూసేవారే కాదు. బుద్ధి తప్పకుండా వెళుతుంది అని భావించేవారు. సోదరి సోదరుల సంబంధంలో కూడా బుద్ధి వెళ్ళిపోతుంది. అందుకే బాబా చెప్తున్నారు, కేవలం మీరు ఆత్మ ఆత్మ, భాయి భాయి, అందరినీ సోదర దృష్టితో చూడండి అని చెప్తారు. అసలు శరీరం యొక్క ప్రసక్తే వద్దు. ఇది అత్యంత ఉన్నతమైన గమ్యము. ఒక్కసారిగా శిఖరంపైకి వెళ్ళాలి. ఈ రాజధాని స్థాపన అవుతుంది. ఇందులో చాలా శ్రమ ఉంది. మేము లక్ష్మీనారాయణలుగా అవుతామని అంటారు. తప్పకుండా అవ్వండి. శ్రీమతంపై నడవండి అని బాబా అంటారు. మాయా తుఫాన్లు వస్తూనే ఉంటాయి. కానీ కర్మేంద్రియాల ద్వారా ఏమీ చెయ్యరాదు. దివాలా తీయడం మొదలైనవన్నీ జరుగుతూనే ఉంటాయి. జ్ఞానములోకి రావడం వలన దివాలా తీశారు అని కాదు, ఇది నడుస్తూనే ఉంటుంది. మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేసేందుకే నేను వచ్చాను అని తండ్రి అంటున్నారు. ఒక్కొక్కసారి చాలా బాగా సర్వీసు చేస్తారు, ఇతరులకు తెలియచేస్తారు,
మళ్ళీ దివాళా తీస్తారు. మాయ చాలా శక్తివంతమైనది. మంచి మంచి పిల్లలు కూడా పడిపోతూ ఉంటారు. నా సర్వీసు చేసే పిల్లలే నాకు ప్రియంగా అనిపిస్తారు అని చాలామందిని సుఖదాయులుగా తయారు చేసే పిల్లలను నేను తిరిగి స్మృతి చేస్తూ ఉంటాను అని తండ్రి చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవ్వరి నామరూపాల్లో కూడా చిక్కుకొని కుల కళంకితులుగా అవ్వకూడదు. మాయ యొక్క మోసానికి వశమైపోయి ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకోకూడదు. తండ్రి నుండి సమర్థమైన వారసత్వమును తీసుకోవాలి. సెకండ్ పాయింట్, సదా హర్షితముగా ఉండే సంస్కారాన్ని ఎక్కడ నుండి నింపుకోవాలి. ఇప్పుడు పాపాత్మలతో ఎలాంటి ఇచ్చిపుచ్చుకోవడం ఉండకూడదు. రోగాలు మొదలైన వాటికి భయపడకూడదు. అన్ని లెక్కాచారాలను ఇప్పుడే సమాప్తం చేసుకోవాలి. ఈరోజు వరదానము, విల్ పవర్ ద్వారా అంటే సంకల్ప శక్తి ద్వారా సెకండులో వ్యర్థానికి పులుస్టాప్ పెట్టే అశరీరి భవ. సెకండులో అశరీరిగా అయ్యేందుకు పునాది బేహద్దు వైరాగ్య వృత్తి. ఈ వైరాగ్యము ఎటువంటి యోగ్యమైన ధరణి అంటే అందులో ఏం వేసినా దాని ఫలము వెంటనే వెలువడుతుంది. కనుక ఇప్పుడు ఎటువంటి విల్ పవర్ ఉండాలి అంటే ఇప్పుడు వ్యర్థం సమాప్తం అవ్వాలి అని సంకల్పం చేసిన వెంటనే ఒక్క సెకండులో వ్యర్థం సమాప్తమైపోవాలి. ఎప్పుడు ఎక్కడ ఏ స్థితిలో కావాలంటే ఆ స్థితిలో స్వయాన్ని సెకండులో సెట్ చేసుకోగలగాలి. సేవ తన వైపు లాగరాదు. సెకండులో పుల్ స్టాప్ పెట్టగలిగితే సహజంగానే మీరు అశరీరిగా అయిపోతారు. స్లోగన్, తండ్రి సమానముగా అవ్వాలి అంటే చెడిపోయిన వారిని బాగు చేసేవారిగా అవ్వండి. అంటే పతితంగా వికారీలుగా అయిపోయినటువంటి ఆత్మలకు జ్ఞానము అనే ధనాన్ని పంచుతూ వారిని బాగు చేసేవారిగా అవ్వండి. తద్వారా మీరు తండ్రి సమానముగా అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.